ఇంజనీర్స్కి పని ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఇంజనీర్, ఫైన్. ఇంజనీర్స్కి పని ఎప్పుడు ఉంటుంది? వర్క్ ఆన్ ఇట్ కదా కదా. ఇంజనీర్ నీకు ఆ మిషన్ ఏది? ఇక్కడ ఏది? ఇవాళ ఏంటి? ఇవాళ మౌంటైన్స్కి మౌంటైనరింగ్ డిఫరెన్స్ ఏంటి? రిలేషన్. ఇంజనీర్ ఉంటే ఇంజనీర్ ఉంటేనే ఇంజనీర్ ఉంటాం, రైట్ కదా. పేషెంట్ ఉంటేనే డాక్టర్ ఉంటాం. సో సిమిలర్ వే పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మౌంటైన్స్ అండ్ వాట్ ఈస్ ద మౌంటైనరింగ్. వెన్ దర్ ఆర్ నో మౌంటైన్స్ దర్ ఇస్ నో మౌంటైనరింగ్ కదా. మౌంటైనర్స్ లేకపోతే ఏం ప్రాబ్లం లేదు, కానీ మౌంటైన్స్ అనేది ఉంటుంది, అది ఫర్ ఎవర్, మనం టెంపరీ. సో అక్కడ ఏంటంటే మనం ఏమడుగుతారు, సార్ ట్రైనింగ్ ఇస్తారా, హిమాలయాకి తీసుకెళ్తారా అని అడుగుతున్నారు. మౌంటైన్స్ దేరా బాబు అంటే. సో ఐ వాంట్ వెరీ క్లారిఫైయింగ్. మళ్ళీ ఏం ఇది లేదు, మౌంటైన్స్కి మౌంటైనరింగ్కి డిఫరెన్స్. అందుకే ఇంజనీర్కి ఇంజన్కి డిఫరెన్స్ ఏమంటే ఇంజనీర్ ఉంటేనే ఇంజన్స్ రికార్డ్ చేస్తాం కదా. అట్లనే బస్సు ఉంటుంది, డ్రైవర్ ఉన్నారు. సో అది బస్ లేకుండా మీరు లేదు, బస్ అనేది మౌంటైన్స్. ఇలా టు బి ఫ్రాంక్, ఎంతమంది ఎవరెస్ట్ గురించి మాట్లాడతారు? ఐ వాంట్ టు క్లైంబ్ ఎవరెస్ట్. ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే అంటారు, ఏ సార్ ఎవరెస్ట్కి తీసుకెళ్తారా అని అడిగింది. ఎవరెస్ట్కి ఎంతమంది ఎవరెస్ట్ ఎక్కాలి? ఎంతమంది ఎవరెస్ట్ ఎక్కాలని ప్లాన్ చేస్తారు? ఎవరెస్ట్ గురించి తెలిసి ఎంతమందికి? వేరే మౌంటైన్స్ గురించి తెలిసి ఎంతమందికి? రైట్, అది ఓన్లీ వీడియోనే వస్తుంది, అలా ఫోటో వీడియోనే తీస్తున్నా సార్. నా ముఖం ఇస్తాను కొట్టుకోవడం. అయ్యో కూర్చో నో ఇష్యూస్. రాకేష్ బాబు 20 విత్ ఉస్మానియా రైట్. కోచాకి చెప్పేస్తే అమౌంట్ ఇచ్చేస్తాను. అది ఇచ్చేబాబు. ఎవరెస్ట్ చాలా పొడవైంది సార్. పొడవైందా అంటే నాదా, నేను పొట్టోనే రైట్. హైట్ చాలా -డిగ్రీలు ఎక్కువ ఉంటుంది టెంపరేచర్, వాతావరణమా. అండ్ దెన్ ఎక్కువ డేంజర్ ప్లేస్ రైట్. అంతేనా? దాన్ని ఎక్కాలనుకుంటాం. దాన్ని ఎక్కాలని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చదువుకున్నావు? ఇది సిఏ ఇంటర్ సార్. సిఏ సాటర్డే. అది రావడానికి ఏం చేసినావు స్టార్టింగ్లో? ఫస్ట్ చాలా కష్టపడి. ఏం పడ్డావు? కష్టపడి బరువులేస్తున్నా వాళ్ళు ఏం చేస్తాం? ప్రిపేర్ అయ్యా సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? బేసిక్స్ నుండి. బేసిక్ అంటే ఎక్కడ? అమ్మ పాకుతున్నప్పుడు తీసుకెళ్ళి పలక మీద అంటే మళ్ళీ ఇదేంటి రాగానే ఎవరెస్ట్ ఎక్కేస్తాం? దర్ ఇస్ ప్రొసీజర్, రైట్. అందుకే బేసిక్ కోర్స్ అనేది ఎందుకు చెప్తాం? శిక్షణ అనేది దేనికైనా కావాలి. వితౌట్ శిక్షణ ఏది కాదు. ఇవాళ పని షార్ట్ కట్స్ వచ్చిండు. ఒకటి ఎక్కకుండా కూడా ఏది మార్పింగ్ చేసేసి ఎవరెస్ట్ ఫొటోస్ బట్టి నేను ఎక్కినాను పెట్టి కూడా చెప్తాను. నాయే మొత్తం నా బయోడాటా నుంచి నా ఉన్నాయని మార్చేసి కూడా పెట్టినాను చెప్తున్నా కదా. అందుకే నేను ఎక్కడ బయోడాటా కానీ నేను ఫలాన్ని కోర్స్ చేసిన ఫలాన్ని నా హిస్టరీ ఇది అని చెప్తలేను. నన్నే మార్చేసి నా ఫోటో కూడా తీసి వాడు పెట్టేసాను. అంత క్రిమినల్స్ ఉన్నారు ఈరోజు. కాబట్టి ఎంత జాగ్రత్తగా కూడా ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి సో అంటే నెక్స్ట్ ఎనీవన్ ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాడు ఆయన. ఎవరెస్ట్ గురించి కోచింగ్ మిగతా వాళ్ళు మౌంటైనర్స్, బడ్డింగ్ మౌంటైనర్స్, బేసిక్ కోర్స్ పోయేటోళ్ళు. సంచలనం ఏమి ఇట్లా highest mountain in the world, sir. highest mountain in the world, right. Height is 8,840. 8848 right meters. And 27,000 feet above unde death zone ante. The oxygen level ఆ టైంలో 30% వస్తుంది. అవలంచెస్ కూడా అక్కర్ అవుతాయి సార్. అంటే అవలాంచ్ ఎక్కడ అయితే అనేది ఎవరు చెప్పలేరు. ఆ టెరియన్ని బట్టి అవలాంచ్ వస్తుంది, అర్థమైందా? టెరియన్ ఇప్పుడు అవలాంచ్ ఎవరెస్ట్ మీద రావాలని ఏం లేదు, 11,000 ఫీట్లో రాకూడదని ఏం లేదు. అవలాంచెస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఎట్లయితే ల్యాండ్ స్లైడ్ మన సిటీలో కావు కదా. అరకు ఉంది, అరకులో రోడ్ కట్ చేసేసారు. అప్పుడు ఏమైతే చెట్లు అన్ని కార్నర్స్కి వచ్చేస్తాయి. అక్కడ అంతా కూడా ఇది ఉంటుంది. ఎట్లయితే వర్షాలు పడితే సాయిల్ లూజ్ అయిపోతుంది కదా, అప్పుడు అది కట్ అయిపోతుంది. అట్లనే ఇది కూడా మొన్న ప్రళయం వచ్చింది లాస్ట్ ఇయర్ కదా, ఎక్కడ ఉత్తరాఖండ్లో. సో అది కూడా అదే పరిస్థితి. రోడ్ అంతా కట్ చేసి బిల్డింగ్స్ అన్ని కట్టిండ్రు. అదే ఏమైందంటే ల్యాబ్స్ అయిపోగానే కొట్టుకొచ్చింది. దట్ ఈస్ ద మౌంటైన్స్ ప్రొటెక్షన్ అనేది. ఎందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో మౌంటైన్స్ని మనం పోయి ఏం చేస్తాం? పార్క్ పోయి ఏం చేస్తాం మనం? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అందరు పోతారు కదా. వీళ్ళు ఎవరైనా ముస్లిమ్స్ వేరే విధంగా అనుకోదు. ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరా? రైట్. ఏం చేస్తాం మనం? వాట్ విల్ డూ? విల్ గో టు పార్క్, బిర్యానీ లావ్, చిప్స్ లావ్, కూల్ డ్రింక్ లావ్, సభి లావ్. అరే లగా పోయి ఖాయింగే సొక్క. తెచ్చేటప్పుడు ఎంత భద్రంగా బ్యాగ్లలో దాచిపెట్టి తెస్తాం. అక్కడ పోయిన తర్వాత తిన్న తర్వాత ఏం చేస్తాం? తిన్న ప్లేట్ అక్కడే ఇసిరేస్తాం. ఈ చిప్స్, బాటిల్స్, ఎవ్రీథింగ్ పోస్తాం.
మౌంటైన్స్ మీద కూడా ఏమైనా పట్టుకోవడం కష్టం కదా, అవును. మనకి అవసరం లేదు టిన్ ఫుడ్, తిన్నాక పడే బాటిల్ తాగినాం పడే మనకేం పోయింది. సో అలాంటివన్నీ కూడా చేయకూడదని మౌంటైన్స్ డే ప్రొటెక్షన్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్ ఎవ్రీ కంట్రీ హ్యావ్ ఇస్ మౌంటైన్స్. మన దగ్గర అంటే స్నో క్లాడ్ మౌంటైన్స్ అంటే జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, మేఘాలయ, ఈ ఏరియాలో మనకి మౌంటైన్స్ ఉన్నాయి. మన ఇండియాకి ప్రొటెక్షన్ అంటేనే మౌంటైన్స్, ఈ హిమాలయ మౌంటైన్స్ కదా. వీ హ్యావ్ మోర్ దెన్ 16,000 మౌంటైన్స్ ఫ్రమ్ 14,000 ఫీట్ నుంచి 24,000 ఫీట్ వరకు. మోర్ దెన్ 16,000 కౌంట్ లేదు మనకి. మౌంటైన్ రేంజెసే ఉన్నాయి మనకి కదా. మన ఇండియాలో ఎన్ని మౌంటైన్స్ ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉన్నాయి మౌంటైన్స్. దిస్ ఆల్ ఆర్ వర్జిన్ మౌంటైన్స్, వర్జిన్ పీక్స్, నో వన్ వెంట్ అండ్ క్లైంబ్డ్ ఇట్ కదా. ఉత్తరాఖండ్లోనే బోలెడు వేలు ఉన్నాయి, 2,000 నుంచి 3,000 పైన ఉన్నాయి ఉత్తరాఖండ్లో. హిమాచల్లో ఇప్పుడు నౌ దే ఆర్ పాపులరైజ్డ్. జమ్మూ, లదాఖ్లో ఉంది. లదాఖ్ సియాచిన్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు ఎవరెస్ట్ ఇన్ వెదర్ కండిషన్స్. -20, 25 వస్తుంది అక్కడ. అందుకే ఎక్స్ట్రీమ్ చిల్డ్ అనేది మన ఎక్స్పెడిషన్ ఎందుకు అక్కడ ప్లాన్ చేస్తామంటే 21,000, 22,000 ఫీటే వస్తుంది హైట్ నార్మల్గా. కానీ అక్కడ ఎందుకు ప్లాన్ చేస్తారంటే ప్రీ ఎక్స్పెడిషన్స్కి ఆ వెదర్ కండిషన్స్కి అక్లమటైజ్ అవ్వడానికి. ఎక్స్ట్రీమ్లీ కూల్గా పోలేము కాబట్టి అది అక్కడ ప్లాన్ చేస్తారు. కాబట్టి మన నెక్స్ట్ ఎక్స్పెడిషన్ పోతే సియాచిన్ గ్లేషియర్ ఉంది కదా. గ్లేషియర్స్ ఆర్ మోర్ కూలర్ దెన్ నార్మల్ పీక్స్. గ్లేషియర్స్ ఆర్ డేంజరస్ ఆల్సో సమ్టైమ్స్, ఎందుకంటే ఈ క్రెవాసిస్ అంటారు కదా, క్రెవాసిస్, అవలాంచ్ తక్కువ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇది ఐస్, మూవింగ్ ఐస్. గ్లేషియర్స్ అన్ని మూవింగ్ ఐస్ కాబట్టి అవలాంచెస్ ఉండవు. అవలాంచ్ అంటే ఇప్పుడు ఒక మౌంటైన్ ఉంటుంది ఇక్కడ పీక్, ఇక్కడ ఒక మౌంటైన్ ఉంటుంది, పక్కన ఒక మౌంటైన్, ఆ మౌంటైన్ మీద పడిన స్నో ఉంటుంది కదా, స్నో పౌడర్ స్నో అంతా కూడా చేరుకుపోయి ఉంటుంది లేయర్ లాగా. అదేముంటుంది అంటే దానికి ముందు ఏముంటుంది, ఒక హార్డ్ సర్ఫేస్ ఏదో ఉండేది, దాని మీద ఇది ఆగుతుంది. ఇదంతా లోపలికి కరిగి ఉంటుంది అనుకో. కొన్నిసార్లు మనం ఇట్లా అంటే కూడా మొత్తం ఒక పడిపోతుంది, ఎందుకంటే దాని వైబ్రేషన్ కూడా అది పాసిబిలిటీ ఉంది కదా. మీరు బేసిక్ కోర్స్ పోతారు కదా, డార్జిలింగ్లో దొరకవు మీకు ఇవి మౌంటైన్స్ దొరకవు, ఓన్లీ నిమ్లో పోతే మీరు అక్కడ బేస్ క్యాంప్ ఎక్కడైతే క్యాంప్ ఉంటారో చూడంగా సడన్గా ఒకసారి మనకి ఏదైనా భూకంపం కానీ ఏదైనా బిల్డింగ్ పడిపోతుంది చూడు, టాప్ అని అట్లా టాప్ మనం ఇస్తే మౌంటైన్ ముందుగా అనిపిస్తుంది. ఆ సెకండ్ ధర కళ్ళు మూసేసే లోపల మౌంటైన్ మీద ఉన్న స్నో అంతా ఎగిరిపోయి రాక్ ఉంటుంది చూడు, బోడి బొచ్చి బిగుతాయి, అట్లా అయిపోతూ ఉంటుంది. అప్పుడు అది మాత్రం అప్పుడు కింద ఫిల్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ అవలాంచ్. క్రెవాసిస్ ఆర్ మోర్ డేంజరస్. క్రెవాసిస్ అంటే అది మౌంటైన్ మీద పోతే తెలుస్తుంది, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ నౌ. దట్ ఈస్ వాట్ డిఫరెన్స్. సో ఇప్పుడు మౌంటైన్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అంటాం, మౌంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం మనం? ముందు వీ షుడ్ నో అబౌట్ ద అవేర్నెస్ ఆన్ ద మౌంటైన్స్. మనకి మౌంటైన్స్ అంటే ఏంటి, మౌంటైన్ అవేర్నెస్ ఏంటి, మౌంటైన్ మీద పోయి ఏం పని అంటే ఆ పని చేయొచ్చు, లేదంటే అక్కడ పోయి కంపు చేయొచ్చు, అక్కడ పోయి మందు కొట్టచ్చు, అక్కడ పోయి డీజే పెట్టుకోవచ్చు అని మనుషులు అనుకుంటున్నారు కదా. ఈరోజు ప్రళయం ఎందుకు వస్తుంది, దాన్ని సర్వనాశనం చేసినాం నేచర్ని కాబట్టి ఈరోజు వచ్చింది. దాన్ని ప్రొటెక్ట్ చేయలేము ఎవరు కూడా. కాబట్టి ఏమంటే దాన్ని యాజ్ ఎ మౌంటైనర్స్గా మనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం మౌంటైనరింగ్ క్లైమ్ చేయడానికి ఏపీ కానీ ఇండియన్ క్లైమ్ అయినా ఎవరెస్ట్ అయినా కూడా మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్న చెత్త చెదారం అంతా కూడా విల్ గెట్ బ్యాక్. కాబట్టి మనం ప్లాస్టిక్ని తీసుకొని వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాంప్లో కూడా ఎక్కడ అలో చేయం ప్లాస్టిక్, పాలిథిన్ విన్ ఎవరు వస్తే అటు పడేసిందంటే మనకు ఉన్నాయి అనుకోవచ్చు. చాక్లెట్ డ్రాపర్స్ కూడా పడేద్దంట, మనం తిని అక్కడ వేసుకుంటే పోతే రూట్ మార్క్ అవుతుంది. అది కాదు, మన లాంటి వాళ్ళు 100 మంది వస్తే 100, 1000 మంది వస్తే 2000 అవుతాయి కదా. సో అది మనం అలో చేయం. సో అందుకే మౌంటైనర్స్ డే ఇంటర్నేషనల్ ఎందుకు చేస్తున్నారంటే ప్రతి కంట్రీలో మౌంటైన్స్ ఉన్నాయి, ఆ మౌంటైన్స్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. ఎట్లయితే లేక్స్ ఉన్నాయో అట్లనే మౌంటైన్స్. సో దాని గురించి ఇంటర్నేషనల్లీ December 11th మనము మౌంటైన్స్ డే చెప్తాం. సో మన ఇండియన్స్లో అవేర్నెస్ తక్కువ చాలా. ప్రతి ఒక్కరికి మౌంటైన్ అంటే తెలియదు కానీ నేను ఎవరెస్ట్ ఎక్కడికి పోతున్నా అంటాడు. సో దట్ ఈస్ ద మైండ్ సెట్. ఎందుకంటే హైయెస్ట్ మౌంటైన్ పీక్ పెద్దది, ఎత్తైంది కాబట్టి దాని మీద నేను చేసేస్తే నేను పేరు వచ్చేస్తుంది, అయిపోతుంది. దానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి చేయాలంటే ఏం చేయాలా? 16,000 పీక్స్ ఉన్నాయి మన ఇండియాలో. మనం ఎందుకు క్లైమ్ చేయడానికి? అంతకంటే డేంజర్, ఎవరెస్ట్ కంటే డేంజర్. ఎవరెస్ట్ ఈజ్ నా మోటరబుల్ రోడ్. నా వంశీ పోతాడు, ఉమా పోతాడు, ఎవరిబడి పోతారు. 20 లక్షలు ఇవ్వండి, చచ్చిపోయిన శివాన్ని కూడా తీసుకెళ్ళి నేను తీసుకొని వస్తాను, అది కూడా గ్యారంటీ ఇస్తాను. +1 కూడా తీసుకుపోతాను. ఎంతమంది వస్తారంటే 20 lakhs, అలా ఎక్కువ కూడా తెలుసా? లేదు 20,000 ఇస్తారా, మిగతా మేనేజ్ చేసుకుంటాను చెప్పండి. మా నేపాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే 2,000 ఇస్తే వాడు మీ ఎవరెస్ట్ ఎక్కినట్టు ఫోటో చేసి మార్కింగ్ చేసి ఫోటోలు అన్నీ కూడా పంపిస్తారు. అది కూడా ఎవరైనా చెప్పండి. కాఠ్మండూలో ఇదే పని, ఫోటోస్ తెలిసిందా? సో డోంట్ గో దట్ షార్ట్ కట్. సో దిస్ ఈజ్ వాట్ మౌంటైన్స్ గురించి. మన ఇండియాలో అన్ని మౌంటైన్స్ ఉన్నాయని తెలుసా? ఎవరికి తెలియదు. ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ మెంబర్ నేను 25 years ఉన్నా, ఈరోజు కాదు. నేను వదిలేయాలని ఎవ్రీ ఇయర్ అనుకుంటాం.
అని నేను వద్దంటే కూడా మళ్ళీ నన్ను ఫోర్సబుల్గా తీసుకొస్తున్నారు. అర్థమైందా? నేను ఐఎంఎఫ్లో ఉన్నా కాబట్టి నేను ఐఎంఎఫ్ గురించి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. ఐఎంఎఫ్ స్కాలర్షిప్స్ ఇస్తుంది. ఇండియన్ మౌంటైనరింగ్ ఏది కావాలన్నా మీరు పోవాలన్నా ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ద్వారా మీ బేసిక్ కోర్స్ చేసింది, టీమ్ లీడర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఐఎంఎఫ్ పంపిస్తే ఐఎంఎఫ్ మీకు పర్మిషన్ ఇస్తుంది ఆ ఫ్రీ క్లైమ్ చేయడానికి. టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏం కావాలా కదా, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తాం. సో అది తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, నేను కిలిమంజారో ఎక్కేసిన ఇండియాలో ఇన్ని ఉన్నాయి మన దగ్గర, 16,000 పీక్స్ ఉన్నాయి, 24,000 నుంచి 25,000 ఫీట్ కూడా ఉన్నాయి మన దగ్గర కదా, డేంజరస్ పీక్స్. ఈ రోజు వరకు ఎవరు ఎక్కలే కూడా, అటువంటి పీక్స్ ఉన్నాయి. ఇండియన్ మౌంటైనింగ్ ఫౌండేషన్ ఎక్స్పెడిషన్కి డబ్బులు ఇస్తుంది, అంటే టోటల్ అమౌంట్ ఏదో 30 to 40% మనం అప్లై చేసిన దాంట్లో వాళ్ళ నామ్స్ ప్రకారం ఇస్తారు ఎంకరేజ్ చేయడానికి. రైట్? మన ఇండియాలో ఎన్ని పీక్స్ ఉంటే ఎందుకు ఎక్కాం? కిలిమంజారో ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతాం, అందరూ చెప్పడానికి నేను ఇంటర్నేషనల్ పీక్ ఎక్కిన, అది ఎంత ఉంటుంది? మన గన్రాక్ అంత ఉండదు. కిలిమంజారో వాకింగ్ పీక్, పిక్నిక్కి పోతారు కదా, అట్లా పీక్ పోయేది ఉంటుంది. దాని మీద పోయి కిలిమంజారో ఆఫ్రికాలో బాగున్నారంట, వాళ్ళు అక్కడ పెట్టేస్తారు, ఫోటో పెట్టేసి కిలిమంజారో ఎక్కేసి వచ్చిన మన వీరుడు అని చెప్తారు. ఏం వీరుడు, ఏం చూసి సాధించిండు చెప్పు? మళ్ళీ ఆస్ట్రేలియాలో పోతాడు, అదేంటే 1800 ఫీట్లు ఉంటుంది మౌంటైన్, ఎందుకంటే వాళ్ళు స్నో పడుతుంటుంది కాబట్టి 1800 ఆస్ట్రేలియాలో ఉన్న హైయెస్ట్ పీక్ ఎక్కువ వచ్చిన మన వీరుడు అని పెడతారు. ఏందా ఇది? అంటే మన దేశంలోనే పీక్స్ కాదా? మన ఇండియా హిమాలయాస్ కావా? నువ్వు మౌంటైనర్ అంటే ట్రూ మౌంటైనర్ అంటే మన దేశాన్ని మన దగ్గర ఉన్నదని చేయరా? అంటే ఎవరెస్ట్ ఎక్కేస్తేమో ఇంటర్నేషనల్ మౌంటైనర్, మళ్ళీ ఏమంటే ఎవరెస్ట్ ఎక్కేసి వచ్చినా అయిపోయింది, మళ్ళీ అంటే నెక్స్ట్ అయిపోయింది ఇంకేం చేస్తుంటాం? అదా నీ కాంట్రిబ్యూషన్? మేము అందరం కలిసి వచ్చి నీ గురించి జైజాలు కొట్టి నేను తీసుకొచ్చి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే నువ్వు ఇది అయిపోగానే నా పని అయిపోయింది, నేను ఎందుకు ఇంకెళ్తాను? యూ షుడ్ సపోర్ట్ దట్ యాక్టివిటీ. దట్ ఈస్ వాట్ మైండ్ సెట్ ఆఫ్ మౌంటైనర్ ఉండాలి. అడ్వెంచరిస్ట్ అంటే ఒక రోజుతో అయిపోరు అడ్వెంచరిస్ట్. నేను ఈ రోజు నుంచి ఎప్పుడో అనుకుంటా వెళ్ళిపోవాలి, ఎప్పుడు టీం మొదలు పెడితే ఎవరు వస్తే కొత్త వస్తే నేను గీతాను ఎవ్రీడే అంటే ఇవాళ కూడా మళ్ళీ లాక్కొచ్చింది. అర్థమైందా? సో ఆ మైండ్ సెట్ కాదు. మౌంటైనరింగ్ డెఫినెట్గా మనం చేస్తాం. రెండోది ఇయర్ కూడా మేజర్ ఎక్స్పెడిషన్స్ ఉన్నాయి. మనం బేసిక్ కోర్స్ చేసిన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తాం, సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. రైట్? రెండోది ఏమంటే ఎక్స్పెడిషన్లో ఉమెన్ మన దగ్గర ఈరోజు వరకు పోలేదు. ఒకటి మీకు 2 విషయాలు అడుగుతాను. ఒక మౌంటైనర్స్ మనం పోయింది ఎవరెస్ట్ ఎక్కాను, పూర్ణ అని నిజామాబాద్ నుంచి, పూర్ణ ఆనంద్ కదా, ఇద్దరికి ఫైనాన్స్ ఎవరు ఇచ్చింది చెప్పండి? డబ్బులు ఎన్ని ఖర్చు అయినాయి వాళ్ళిద్దరి మీద? ఎన్ని పైసలు ఖర్చు అయింది? 20,000 30,000 ఎంత ఖర్చు అయింది చెప్పండి? ఎవరెస్ట్ స్టార్టింగ్ నుంచి బేసిక్ ట్రైనింగ్ ఎక్కడ చేయలేదు. దే ఆర్ నాట్ మౌంటైనర్స్. ఎవరెస్ట్ ఎక్కొచ్చినారు అంత మట్టుకే, ఎక్కి వచ్చిన అనేది ఎవరు చూడాలి, దాని గురించి డిస్కషన్ అవుతుంది. దే ఆర్ నాట్ డన్ ఎనీ బేసిక్ కోర్స్, దే ఆర్ నాట్ డన్ ఎనీ అడ్వాన్స్ కోర్స్, బికాస్ బేసిక్ అడ్వాన్స్ చేయాలంటే అబౌవ్ 16 years ఉండాల్సింది. దట్ ఈస్ ద వన్ థింగ్. దట్ ఈస్ పక్కన పెట్టి షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నా. ఎంత ఖర్చు అయింది, డబ్బులు ఎవరు ఇచ్చినారు? ఏ కమిషన్? పోలీస్ వల్ల ఐపీఎస్ కాదు చెప్పు. ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ సార్ ఇచ్చిండంట డబ్బులు. ఎక్కడ ఎంత ఇచ్చిండు? ఇంకా ఎనిబడి? ఎంత అయింది? ప్రవీణ్ కుమార్ సార్ జాబ్ నుంచి ఇచ్చిండ, నాలాగా నేనేమన్నా అమ్ముకొని ఇచ్చిన? లైన్లోకి వచ్చినాం. రైట్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఈ దీనికి పెట్టిండు. అయితే ఎవరెస్ట్ అనేది అదేమంటే లాస్ట్ మైండ్లో వచ్చింది వాళ్ళకి. లాస్ట్ మైండ్ వస్తే ఆయన ప్రవీణ్ కుమార్ ఆయన సెక్రటరీ దానికి ఎస్ వీల్ ట్రై అన్నాడు. అన్ని కలిసి వస్తే సీఎంని కలిసింది. ఆయన ఏమడిగి వీళ్ళని కూర్చోబెట్టి పిల్లల్ని మీలాగానే ఉంటే ఎవరెస్ట్ ఎక్కుతారా అంటే ఎక్కేస్తాం సార్ అన్నారు. మినిస్టర్ వాళ్ళంతా పక్క నుంచి పట్టుమని ఫైల్ మూవ్ చేసుకున్నారు. 1,20 lakhs టోటల్ బడ్జెట్ ఖర్చు పెట్టాం. రైట్? మొత్తం ప్రాసెసింగ్ అంతా ఎక్కింది ఎవరు? ఇద్దరే కదా. మొత్తం గవర్నమెంట్ డబ్బు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఇచ్చింది 1,20 lakhs ఎక్స్పెండిచర్ అయింది. అది ఎవరు చెప్పరే? ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలని మీరు ఆతృత పడుతుంటారు. ఎంత ప్రాబ్లం అవుతారా అంటే ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి వస్తారా అంటే చెప్పరు. ఎక్కడ ఉందంటే వెళ్ళిపోవాలి సార్, నేపాల్ వెళ్ళిపోవచ్చేస్తే ఎవరెస్ట్ ఎక్కదు. ఈ 16,000 మౌంటైన్స్ మన దగ్గర ఉన్నాయి. ఎక్కడయా? ఎందుకు? ఆర్మీ వాళ్ళే ఎక్కుతలేరు తెలుసా? దానికి ఇది ఉండాలి. ఎవరెస్ట్ ఎక్కడం అంటే ఎవరెస్ట్కి మోటరబుల్ రోడ్ వచ్చింది చైనా సైడ్ నుంచి. ఇప్పుడు తెలిసిందా? ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. చెప్తున్నాం కదా, చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఇద్దరిని కూడా ఒకటేసారి జాయింట్గా ఎక్కిస్తాను. 20 లక్షలు ఇవ్వండి, ఎక్కువ కూడా నాకు అలా ఖర్చు అయిపోతుంది. 20 లక్షలు ఇద్దరిని కలిపి టెంజింగ్ నార్వే ఎడ్మండ్ హిల్లరీ ఇద్దరు కలిసి ఎక్కించి అట్లా ఎక్కిస్తాం కదా, నో ప్రాబ్లం. సో 1,20 lakhs దే స్పెండ్ ఆన్ దట్. తర్వాత ఏమైంది? రిటర్న్ వచ్చినాక వాళ్ళకి ఏమి ఇచ్చిండ్రు? దాన్ని ఎవరు సర్టిఫై చేసిండ్రా?
ఇప్పుడు ఒక ఒలింపిక్లో మెడల్ కొడితే ఏం చేస్తారు? అక్కడ మెడల్ వేస్తారు పబ్లిక్ ముందు. వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తారు ఒలింపిక్ కమిటీలో సోనియా మిర్జా స్కూల్ థర్డ్ ఆర్ సెకండ్ వాట్ ఎవర్ రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా, అది అథెంటిక్ అందరి ముందు. ఎవరెస్ట్ ఎక్కింది అథెంటిసిటీ ఎవరు సర్టిఫై చేయలే కదా, ఈయన ఎక్కిండు పలానా టైంలో సక్సెస్ఫుల్గా అని ఎవరైనా సర్టిఫై చేసినారు? మౌంటైనరింగ్లో ఎవరు చేయరు, ఎవరు ఉండరు అక్కడ పైన మాస్టర్లు కూర్చొని ఈ టైంకి వచ్చిన. సో యూ డిక్లేర్ వాట్ ఎవర్ యూ డిక్లేర్ దట్ ఈస్ ద ఫైనల్. తెలిసిందా? అది ఎవరికి తెలుసు? నాలాంటి తెలుసు. కానీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది మౌంటైన్ మీద, మౌంటైనరింగ్ అంటే సర్టిఫై ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఆ ఎక్కిన వాళ్ళు లేదా కూడా పోతావు ఫోటోలు అంటాడు, చెడిగా సార్ నై చెడా సార్ అన్నాడు అనుకో, 10,000 ఇస్తే చెడిగా సార్ అంటారు. తెలిసిందా? ఫోటోస్కి ఏం డబ్బులు కావు. సో మౌంటైనరింగ్ ఇస్ డిఫరెంట్. ఇలా చీటింగ్ ఉంటుంది, ప్లస్ నిజంగా హీరోయిజం ఉంది, అన్నీ ఉన్నాయి, అనేది మనం చూడలేదు. సో వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేసింది గవర్నమెంట్? 1,20 lakhs ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఫస్ట్ మాట. అదే డబ్బులు లేకపోతే వీళ్ళు పోయేటోళ్ళ 5,000 రూపాయలు మీరు స్కాలర్షిప్ ఇచ్చి చేస్తే కూడా స్పోర్ట్స్ పనికి కింద మీద పడిపోతాం. అటువంటిది 1,20 lakhs అంటే ఒక ఇండస్ట్రీ పెడతారు, 100 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఆలోచిస్తారు జనరల్గా చెప్తారు కదా. 1,20 lakhs ఖర్చు పెట్టింది దాని మీద. దాని గురించి ఎవరు చెప్పడు, ప్రభుత్వం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టించింది, మేము ఇంత అయింది, వచ్చినాక మేము ఎవరెస్ట్ ఎక్కినాం, మేమే హీరోలు, మేమే హీరోయిన్లు అన్నీ చెప్పినాడు. ఫైన్, అంతమాట బాగుంది. వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళు 25 lakhs 25 lakhs మాకు శేఖర్ గారిని కూడా ఇచ్చింది. వాడు నాకు ₹1 ఈరోజు గారు. శేఖర్ గారు కూడా 25 లక్షలు ఇచ్చింది కోచ్గా కదా, ప్లస్ 3 acres ల్యాండ్ ఇచ్చింది. ఇద్దరు సబ్మిట్ చేసినప్పుడు ల్యాండ్ ఇచ్చింది, వాళ్ళకి బోర్వెల్ కూడా వేసి అని చేసింది. అది ఎంకరేజ్మెంట్ కదా. అది తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పాలా కదా, మాకు ప్రభుత్వం ఇచ్చింది 25 lakhs మౌంటైనరింగ్ ఎంకరేజ్ చేసిందంటే కొత్త వాళ్ళు కూడా ఇలాంటిది టేకప్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాలి కదా. అదే మౌంటైనర్స్ని IMF ద్వారా మేము ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం హైదరాబాద్లో. అది నాకు తెలియకుండా వేరే ఎవరో కండక్ట్ చేస్తున్నారు. నేను లాస్ట్ దినం వెళ్ళినప్పుడు నేను ఇదే క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఇద్దరిని మౌంటైనరింగ్ ఎక్కిన వాళ్ళని, మీకు ఇంతకీ క్లైమ్ చేసిండ్రు, సబ్మిట్ చేసిండ్రు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కానీ మీకు బడ్జెట్ ఎవరు ఇచ్చిండ్రు, డబ్బులు ఎంత ఖర్చు అయింది, ఎవరు ఇచ్చిండ్రు అని అడిగే వరకు ఇద్దరు వీళ్ళ ముఖాలు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ముఖాలు వీళ్ళు చూస్తున్నారు. మీకు ప్రభుత్వం ఏమైనా ప్రోత్సహించింది కదా గవర్నమెంట్ నుంచి, ఏమి ఇన్సెంటివ్ దొరికింది, వేరే వాళ్ళు అదే మీ ఇన్స్పిరేషన్తో వేరే క్లైంబింగ్ చేయడానికి వెళ్తారు కదా, మీతోనే అయిపోదు కదా ఇది. పోవాలన్నప్పుడు ఏంటి అంటే వీళ్ళు 25 lakhs తీసుకున్నావు కదా, అది చెప్పవా ప్రభుత్వం నేను తీసుకుంది, TV9 వాళ్ళు 1 lakh ఇచ్చిండ్రు, ఇట్లా కొంతమంది ఇచ్చిండ్రు, ఫైన్, కానీ అట్లీస్ట్ మేజర్ అమౌంట్ తీసుకుంది ప్రజలకి చెప్పాలి, ప్రజల సొమ్ము కదా ఇది గవర్నమెంట్ అంటే. సో అటువంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. రెండోది ఏమంటే మౌంటైన్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే మౌంటైనర్స్గా మీ రెస్పాన్సిబిలిటీ. ప్రతి మౌంటైన్ హిమాలయన్ ట్రెక్కింగ్ వెళ్తాం, మన ట్రెక్కింగ్ ప్రోగ్రామ్ ఏం చేస్తారు, ప్లాస్టిక్ పాలిథిన్ తినాలంటే అదే ప్లాస్టిక్ పాలి అన్నీ కట్టుకొని వస్తారు, అవి అక్కడ పడేసి వస్తారు. సో దట్ యూ డోంట్ డూ ఇట్ దట్ అండ్ ప్రొటెక్ట్ ద హిమాలయస్ ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ద మౌంటైన్స్. పెద్దగా మౌంటైన్స్ ఉంటేనే మనం ఉన్నాం కాబట్టి మౌంటైన్స్ దగ్గరికి మనం పోతున్నాం, మౌంటైన్స్ మన దగ్గరికి రావడం లేదు. కాబట్టి ఏమంటామంటే మౌంటైన్స్కి ఎక్కడానికి పోయేటప్పుడు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మనం పోతున్నప్పుడు మౌంటైన్స్ అనేవి బాగా ఉండాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా. అది నేచర్ బాగుంటేనే మనం నేచర్ని ఎవరు జయించలేడు. ప్రకృతిని జయించడానికి ఎవడన్నా కూడా వాడంతలు వాడు పోతాడు. మనం ఎన్ని గాలి మోటార్లు కనిపెట్టినా, హెలికాప్టర్లు కనిపెట్టినా, విమానాలు కనిపెట్టినా, రాజశేఖర రెడ్డి ఏమైంది, ఆయన ముఖ్యమంత్రి, ఇంత సెక్యూరిటీ ఉంది, ఇన్ని 1,000 కోట్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది, మళ్ళీ రక్షించగలిగిన ఎవరైనా ప్రకృతితో ఎవరు పెట్టుకోలేరు. సో మన ప్రళయం కూడా ఆపగలిగిన ఎవరు ఆపలేకపోయినారు. సో అదేంటంటే దాన్ని మనం పోతే నేచర్, కాబట్టి నేచర్ని రెస్పెక్ట్ చేయాలా, ప్రొటెక్ట్ చేయాలా, దాన్ని ఎట్లుందో అట్లే ఉంచాలా. మన దగ్గర ఏం చేస్తుంది సార్, ట్రెక్కింగ్ రాగానే మేము మంచి ప్లేసెస్కి పోతాం, వాటర్ ఫాల్, అది అక్కడ రాయి కనిపిస్తే ఏం చేస్తా, ఏదో ఒకటి కనగానే నేను అలాంగ్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ విజిటెడ్ దిస్ ప్లేస్, ఇక అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, వాట్సాప్ అన్నీ నింపేస్తున్నారు అక్కడ. ఎన్ని ప్లేసెస్ రావు కదా, మోనమెంట్స్, గోల్కొండ లాంటి ప్లేస్లో పోతే తీసుకొని చెక్కుతున్నాడు వాడు పేరు ఇంకా అని మొన్న పట్టుకొని అడిగితే, సార్ గుసరాలో లిఖేనా మై లిఖేతో క్యావరా అన్నాడు. ఏమంటాం చెప్పు, పెయింట్ డబ్బాలమ్మా, పెయింట్ డబ్బాలు. తిరుమలలో ట్రెక్ ప్రోగ్రామ్ తుంబూరు తీర్థమని ఇంటీరియర్ ఫారెస్ట్, అక్కడ ఒక వాటర్ బాడీ ఉంటుంది, నైట్ స్టే చేస్తాం, అక్కడ పెయింట్ డబ్బాలు తెచ్చుకొని మరి రెడ్దేమో వాడి పేరు, ఆ గర్ల్ ఫ్రెండ్ పేరేమో ఎల్లోలా రాసి వాడి అంటే ఏ ఊరు ఆ ఊరు, ఎప్పుడు విజిట్ చేసిండ్రు, ఎంతసేపు ఉన్నారు, వాడు మొబైల్ నెంబరు అన్నీ రాసి పెట్టిండు. అంటే చరిత్రలో వాడు ఒక చరిత్రకారుడు, వాడిని చదివి మనం నేర్చుకోవాలన్నమాట.
అదేనా? అదే మన షర్ట్ మీద ఒక చిన్న ఇంకు ముక్క పడితే, ఇంకు ఏదో పడితే, లేదా పాన్ ఊస్తే ఏం చేస్తారు పట్టుకొని? నీ అమ్మ ఏమరా బుద్ధి లేదా? అదే ప్రకృతి ఏమైనా చేయొచ్చు ఎవడైనా, అది చేయొద్దు అనేది మనం మౌంటైనర్స్గా, అడ్వెంచరస్గా మనం మోర్ కన్సర్న్ ఉండాలి ఒకటి. దట్ ఈస్ వాట్ వన్ థింగ్. అండ్ రెండోటి, ప్రతి ఒక్కరు మాట్లాడితే ఎవరెస్ట్ 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 అంటారు. డోంట్ టాక్ అబౌట్ ఎవరెస్ట్. పక్కింటి వాడికి ఎందుకు మనం డబ్బులు ఖర్చు పెట్టాలి? నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లల్ని మంచిగా చూసుకో, నీ పిల్లల మీద స్పెండ్ చేయి, కొత్త బట్టలు కొని, వాడికి బైక్ కొని, ఇంకేమని కొని. పక్కోడింటి మీద ఇంట్లో పిల్లలకి 25 లక్షలు పెట్టి ఎందుకు కొంటాం? నీ దగ్గర లేవా? లేకపోతే అనుకోవచ్చు మౌంటైనరింగ్ అంటే ఎవరెస్ట్ ఎక్కగానే ఏమైనా వచ్చేస్తుందా? మా శేఖర్ బాబు కాదు, పూర్ణ ఆనంద్ ఎవడు తురుమంటాడు తీసుకొచ్చి మా క్లైంబింగ్ వాళ్ళ దగ్గర నిలబడతా, క్లైంబ్ చేసి చూపెట్టమను, క్లైంబ్ సక్సెస్ఫుల్గా చేయమను. ఏం తెలియదు మా ఇంటి పాషా గారు, చేతన్ గారు ఇడు ఉన్నాడు, ఇక్కడ పక్కన ఉన్న అవలగాళ్ళు ఉంటారు, రోజు వచ్చి కూర్చుంటారు పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, అది ఏం క్లైంబింగ్ అంటే కూడా తెలియదు. సార్ రెడీ అయ్యి అంటాడు, ఏకంగానే టాప్ ఎక్కి చూపిస్తారు. వాళ్ళు ఎక్కి చూసారు, వాళ్ళు ఆలోచించి ఒక్క గ్రిప్ పట్టుకుంటున్నప్పుడు వీళ్ళు పైకి వస్తారు. అంటే వీళ్ళు గొప్పనా వాళ్ళు గొప్పనా? అవకాశం దొరికింది వాళ్ళకి, ఆపర్చునిటీ ఉపయోగించుకున్నారు. బట్ వీళ్ళకి దొరకలే, వీళ్ళకి కూడా ఛాన్స్ దొరికితే ఎందుకు చేయరు? అవునా కదా? దర్ ఇస్ డెఫినెట్ ఉంది. ఆపర్చునిటీస్ అనేది రాకనే మనం ఈ రోజు ఉంది. ఇంకోటి రైట్ డైరెక్షన్, ప్రతి దాన్ని కమర్షియలైజ్ చేసింది, ప్రతి యాక్టివిటీని. రాక్ క్లైంబింగ్ అంటారు, బోల్డరింగ్ అంటాడు, ఏదో రాయి మీద ఇట్లా ఎక్కుతుంటాడు, చేయి పట్టి ఒకటి లాగుతుంటాడు, అది ఫోటో కొట్టి బోల్డరింగ్ అంటాడు. టెక్నికల్ టర్మ్స్ మాకే తెలియదు, వాళ్ళు అట్లాంటి కొత్త కొత్త టర్మ్స్ పెడుతుంటారు, అది మౌంటైనరింగ్ అంటారు. ఇదేమో ఇంకొకటి ఏదో కొత్త పేరు చెప్తారు, ఆస్ట్రేలియన్ ర్యాప్లింగ్ అంట. ఆస్ట్రేలియా నుంచి ఏమన్నా దిగ్మత్ చేసుకున్నారు ఆ ర్యాప్లింగ్ని? ఆస్ట్రేలియా ఏంది భయ్? ఇంగ్లాండ్ ర్యాప్లింగ్, ఆస్ట్రేలియన్ ర్యాప్లింగ్, పాకిస్తాన్ ర్యాప్లింగ్ అని పెట్టుకోమనండి, సిగ్గులేకపోసరి. అది బాడీ ర్యాప్లింగ్ అనేది పార్ట్ ఆఫ్ ద రాక్ క్లైంబింగ్. ర్యాప్లింగ్ చేసే మెథడ్లో బెల్లీ ర్యాప్లింగ్, బాడీ ర్యాప్లింగ్ అంటాం, అది రివర్స్ వచ్చేదాన్ని. దాన్ని ఆస్ట్రేలియన్ ర్యాప్లింగ్ అని పెట్టేసిండు. అంటే ఆస్ట్రేలియన్ ర్యాప్లింగ్ అది సార్ అంటారు. వాట్ ఈస్ ఆస్ట్రేలియన్ ర్యాప్లింగ్ అంటే? కొంచెం ఉండాలి కదా, ఇండియన్ హిమాలయాస్ నిర్మించుకొని వదిలేస్తారు. 1800 feet బై మౌంటైన్స్, దానికి పోయి ఎక్కేసి వచ్చిన పీకింగ్, వాకింగ్ పీక్స్, అది వాక్ చేసుకుంటూ పోతారు. వచ్చేసి వాడు మార్కెటింగ్ చేసుకుంటుండు. నైజీరియానా ఎక్కడ ఉంది అది? కిలిమంజారో నైజీరియానా? వాడు మార్కెటింగ్ చేసుకుంటుండు. ఈ పాగలగానే ఇక్కడ ఫ్లైట్ టికెట్ ఒక 60,000, 60 ఒక 2 లక్షలు ఖర్చు పెట్టి పోయేకి ఇక్కడ ఒక పీక్ నెక్ మనం. అదే మన దగ్గర ఉన్న దరిద్రం. గన్రాకులు వచ్చి క్లైమ్ చేయమని చేత కదా. ఏమంటే నేను అది ఎక్కేసినా ఇది ఎక్కేసినా ఎవరో అంటారు. ప్రజల ముందు పనిచేసేవాడు కావాలి మనం, ప్రజల ముందు డెమాన్స్ట్రేషన్. మనం చెప్తాం కదా, మా అవలగాడు చేదంగాడు ఏం తెలియదు కానీ ఆయన కూడా సార్ ఆ దియాతో మా జాకే చెడికే ఆస్తు సార్ అంటే. అదే సార్ మైండ్ సెట్ ఉంది మన దేశంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది రూరల్ ఏరియాలో పోండి, ఆ పిల్ల 20 లీటర్స్ క్యాన్, వీళ్ళ నెక్స్ట్ ముందు బ్యాచ్ మన అలీసాగర్లో 20 లీటర్స్ క్యాన్ని ఇట్లా వేసుకొని 2 క్యాన్లు వేసుకొని 400 స్టెప్స్ ఎక్కి దిగింది. లా సార్ అవు పిల్ల క్యాన్, వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఎక్కరు? డెఫినెట్ ఎక్కుతారు. ఏదో ఒక రాగానే హీరో అయిపోయినాం మేము, ఇంత తల కొమ్ములు రాకూడదు. మనం ఎక్కడున్నా అక్కడే ఉండాలా. మనం ఎక్కడున్నా పోయేటప్పుడు ఎవడు ఏది తీసుకొని పోడు, ఎట్లా వచ్చినామో అట్లా పోతాం. సో మైండ్ సెట్ ఉండాలా, పబ్లిక్లో రావాలా, వాస్తవాలు చెప్పాలా, పని చేయాలా. అంతేగాని ఎవరికి ఏం తెలియద్దు, నేనే మౌంటైనర్ని, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవాళ కూర్చొని చెప్తారు. వీఆర్ గోయింగ్ ఫర్ దట్ ఎక్స్పెడిషన్, బ్రింగ్ 2 lakhs. ఏం 2 lakhs? సో దట్ ఈస్ వాట్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ 2 things, mountains and mountaineering? There is a 2 different. మౌంటైనరింగ్ ఏమో ఇండియా, మౌంటైన్స్ వచ్చి పాకిస్తాన్. కాబట్టి రెండుటి గురించి ఏదైనా ఉంటే మౌంటైన్ మీకు డిఫరెన్స్ కావాలా, ఇది గురించి మౌంటైనరింగ్ చేయాలనుకున్నా, ఎక్స్పెడిషన్ పోవాలన్నా, వాట్ ఈస్ ద ప్రొసీజర్, హౌ టు అప్రోచ్ అనేది, హౌ టు ప్రొటెక్ట్ మౌంటైన్స్ అనేది యూ అండ్ ఇట్ ఈస్ ఐ కెనాట్ టెల్ ఎనీ వన్. నీకు ఉండాలి ఇంట్రెస్ట్. ప్లాస్టిక్ కవర్ తీసుకురాకరా అంటే తెస్తాడు, అదే తెచ్చి అక్కడ పడేస్తాడు. వాటర్ బాటిల్ తెచ్చుకోరా అంటే వాటర్ బాటిల్ తేడు. చెప్తున్నా, క్యాంపు పోతుంటే టార్చ్ లైట్ ఉండాలి కంపల్సరీ అంట. వాటర్ బాటిల్ ఉండాలా, ప్లేట్ తెచ్చుకోవాలని, ప్లేట్ తెచ్చుకోడు. ఏది వాడికి తెలుసు, అన్నీ తెలుసు, ప్లేట్ తెచ్చుకోవాలని, ప్లేట్ తెచ్చుకోడు. లాయారని ఎక్కే ముందు అడిగితే కూడా అంటాడు, లాయా సార్ అంటాడు. ఆడ వచ్చినా సార్ मेरे पास प्लेट नहीं, मैं क्या करता, कोई खाने के बाद भीख मांग लेके ले, అంతే కదా. వాటర్ బాటిల్ ఉండదు, ఇంకొక వాటర్ బాటిల్, టార్చ్ కూడా లేదు, ఇంకోటి లేదు. మొబైల్ ఏం చేస్తారు, మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారు. మొబైల్ ఫోన్ ఎందుకు ఉంది? మొబైల్ ఫోన్ ఈజ్ ఓన్లీ ఫర్ యూజింగ్ ద మొబైల్, నాట్ ఫర్ ద టార్చ్ కదా. ఇది 5,000, టార్చ్ ఎంతమ్మా? 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు కదా. ఇది పడిపోయింది అనుకో అప్పుడు. Is it correct or not? Yes. So that is, you cannot use this mobile as a torch. Torch cannot be used as a mobile because that purpose is different, this purpose is different totally కదా. సో దాన్ని ఏమంటే మైండ్లో పెట్టుకోండి. 2 విషయాలు ఉన్నాయి, అదొకటి. రెండోది ఏం చేయండి అంటే ఇవన్నీ కూడా మౌంటైన్స్ గురించి, మౌంటైనరింగ్ గురించి 2 things ప్లీజ్.
యూ వాంట్ సంథింగ్ ఎవ్రీథింగ్ ఐ గివ్ యూ. బేసిక్ కోర్స్ నుంచి మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చింది ఎట్లా యూస్ఫుల్ అవుతుంది, రైట్? ప్లస్ అక్కడ మౌంటైన్ మీద పోయినాక ఇక్కడ ఈ రోజు వరకు ఏ మౌంటైన్ తీయండి నా హిస్టరీలో, అంటే నా దగ్గర అంటే 91 నుంచి తీసుకుంటే మౌంటైనర్స్ ఎవరున్నా నేను ఇచ్చిన, నేను తీసుకుపోయినా, నేను పంపించిన దరిద్రులు తప్ప ఎవడు కూడా వాడు సొంత కూడా వాడు పర్సనల్ టాయిలెట్ నుంచి క్లాతింగ్ కూడా నేను ఐ గేవ్ దెమ్ కదా. సో అంటే అర్థం చేసుకోండి వాడికి ఎంత లాయల్టీ ఉండాలి ఆర్గనైజేషన్లో. ఇదేం నేను డబ్బులు సంపాదిస్తాను ఇక్కడ కదా. ఇప్పుడు ఉమా లాంటి వాలంటీర్స్ వచ్చిందంటే నాకు గర్ల్స్ మధ్యలో అసలు లేరు, వీళ్ళు వచ్చి ఇప్పుడు దాని లేదా ప్రౌడ్లీ ఏమంటుంది, ఐఎమ్ ద వన్ ఆఫ్ ద ఉమెన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ అకాప్ అంటది. ఎస్ ఐఎమ్ ప్రౌడ్, ఎందుకంటే షీ కెన్ మేనేజ్ ద మై యాక్టివిటీస్, నాట్ మీ. ఏదో నాకు పర్సనల్గా తెచ్చి సార్ మీరు తిన్నారా, గ్లాస్ వాటర్ బాటిల్ తెచ్చి నా పక్క నుండి హెల్ప్ చేస్తారు, అది కాదు. దే ఆర్ మేనేజింగ్ ద గ్రూప్స్, దే ఆర్ ఆర్గనైజింగ్ ది ఈవెంట్స్. వేరే వాళ్ళు ఆర్ ఆర్గనైజింగ్, దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ మిక్సింగ్ విత్ అవర్ పీపుల్. అంటే మంచిగా ఏంటంటే ఓన్లీ గెస్ట్ హౌస్ ఉన్నప్పుడే కాదు, డిఫికల్ట్ ఏరియాస్ డిఫికల్ట్ థింగ్లా కదా. దట్ ఈస్ వాట్ వీ నీడ్ దిస్ పీపుల్. ఇప్పుడు ఏమంటే వాలంటీర్స్ అందరూ ఏమంటారు, సార్ నేను మౌంటైన్ పోతున్నా సార్, డోంట్ కాల్ మీ మౌంటైన్ పోతుంది. సో ఐ వాంట్ 2 things క్లారిఫికేషన్ ఫ్రమ్ మౌంటైనరింగ్, మౌంటైన్స్. రెండింటి గురించి మీరు అడగవచ్చు. 15 minutes టైం ఇస్తాం. మౌంటైన్ ఇవాళ మౌంటైన్స్ డే సెలబ్రేట్ చేయడం ఏమంటే దట్ ఈస్ ఎవ్రీ ఇయర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్. ఎవరెస్ట్ డే, మౌంటైన్స్ డే, ఉమెన్స్ డే ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేస్తాం. నేను ఉన్నంత మటుకు అయితే చెప్తాను. వేరే తర్వాత ఎవరో చేస్తారా చేర కాదు. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ ఒక ఉంది, మనం కూడా పాటిస్తాం. అంతేగాని ఇంటర్నేషనల్ మందు డే, ఇంటర్నేషనల్ డ్రంకర్స్ డే ఒకటి వచ్చాడు, అది కాదు. ఇంటర్నేషనల్ ఫుడ్ ఈటింగ్ డే, అవి వీ డోంట్ గో. సో వీ విల్ ఇన్వాల్వ్ ఓన్లీ ద టెక్నికల్ థింగ్స్, ఇంట్రెస్టెడ్ ఇన్ అడ్వెంచర్ యాక్టివిటీస్. అండ్ ఐ డోంట్ వాంట్ టు గో టుడే ఏమని ఐక్యాప్ ఏమేమి చేస్తుంది ఇంకా ఇవన్నీ మాట్లాడా. టాక్ అబౌట్ మౌంటైన్స్, now about the more mountains, more about the mountaineering, because mountaineering అనేది ఇంటర్ రిలేషన్. సో బట్టి వీటి గురించే మాట్లాడాలి. సార్ రాక్ క్లైంబింగ్ అండ్ మౌంటైనింగ్ ఎలా రిలేట్ అయి ఉంటుంది సార్? మౌంటైనరింగ్, రాక్ క్లైంబింగ్ కి రిలేషన్ ఎలా ఉంటుంది? రైట్ ఇంకా శ్యామ్ తోడా పనిదో